శుకమానను ఆరాధనా బలు స్తుతి శుకమానను ఆరాధనా బలు స్తుతి శుకమానను స్తుతి శుకమానను. కూర్చోండి, అందరు కూడా కూర్చోండి. మీ అందరికి కూడా చాలా వందనాలండి. ఎందుకంటే ఈ సంవత్సరం నేను ఒకటి గమనించాను, ఒక్కరు కూడా పడుకోలేదు. నేను పడుకుంటాను ప్రతి సంవత్సరం, నేను పడుకోలేదు, మీరు ఎవరు కూడా పడుకోలేదు. ఇది ఎలా సాధ్యమైంది చెప్పండి? మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిద్రపోకుండా ఉన్నారు. 1 గంట పోయింది, ఎలా ఉన్నారు? దేవుని యొక్క దాసులు ఎంతో ప్రార్థన పూర్వకంగా మన మధ్యలోకి వచ్చారు. వాళ్ళు అలా ప్రార్థన వైఖరితో వచ్చారు కాబట్టి ప్రభు మన మధ్యలో ఇంత చక్కగా నీ వాక్యము మనకు అందింపబడుతూ వచ్చింది. కాబట్టి మనకు దేవుని యొక్క దాసులు వచ్చి ఎంత చక్కటి వాక్యం, ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం, ఆత్మీయమైన సత్యాలు వింటున్నాం. ఇవన్నీ కూడా మనం విని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు, కానీ ఈ 2026 సంవత్సరంలో అనువదించుకొని ప్రభు యొక్క బిడ్డలుగా ప్రభు కలిగే సాక్షులుగా జీవించాలని ఆశ కలిగి మనం ముందుకు వెళ్ళాలి. చాలా సంతోషము. ఇంతవరకు మీరు చాలా చక్కగా ఎంతో ఓపికతో కూర్చుని వాక్యం వింటూ వచ్చారు. దాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అయితే రేపటి దినం జరగబోయే కార్యక్రమం కొరకు నేను చెప్తాను. రేపు 2 వర్తమానాలు కలిగి ఉంటాం. ఒకటి ఆరాధన వాక్యము, మన మధ్యలో భవానీపట్నం నుంచి వచ్చిన పాల్సుమన్న ఆరాధన వాక్యం అందిస్తారు. ఇప్పుడు మనకు సంఘ వాగ్దానం మనకుంది ఇక్కడ. ఈ సంఘ వాగ్దానము ఇంకా మీకు ఈ వర్తమానం చెప్పలేదు. అది రేపు సామ్యూయల్ విట్ఫీల్డ్ అన్న శ్యామన్న గారు మన మధ్యలో ఆ వాక్యాన్ని పంచుకోబోతున్నారు. అది 2వ వర్తమానం. కనుక ఈ తర్జుమా ఉంది, ఇంగ్లీష్ నుంచి తెలుగు తర్జుమా ఇవ్వాలి కాబట్టి ఆయన అరగంట చెప్పినా ఇంకొక అరగంట తెలుగులో చెప్పాలి కాబట్టి గంట అవుతుంది. ఇప్పుడు ఆయన గంట మెసేజ్ చెప్పాడు ఇంకో గంట తర్జుమా అవుతుంది. కనుక ఈ సమయాన్ని మనం చూసుకొని దేవుని యొక్క దాసులు వచ్చారు, సంఘ వాగ్దానం మనం వినాలి, మన సంఘాలను బలపరుచుకోవాలి. దేవుని యొక్క దాసులు ప్రార్థన చేసి పాల్సుదారులు ఆ యొక్క సంఘ వాగ్దానం తీశారు కాబట్టి దాని మీద కూడా 2వ వర్తమానం కలిగి ఉంటాం. ఈ విషయాలను కూడా మీరు గమనించి, తర్వాత సండే స్కూల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా జరగాలి. కాబట్టి మేము త్వరగా ముగించాలి అంటే మీరు త్వరగా రావాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు త్వరగా దేవుని మందిరానికి రావాలి. 10 గంటలకల్లా ఇక్కడ మీరు అందరు కూడా రాగలిగితే మేము 10 గంటలకు ప్రారంభించి 12:30, 1 గంటకల్లా దాన్ని ముగించడానికి మనం ప్రయత్నిద్దాం. మీరు వచ్చేదాన్ని బట్టి ఆధారపడి ఉంది. మీరు ప్రతి క్రిస్మస్కి 11 గంటలకు వస్తున్నారు, 12 గంటలకు వస్తున్నారు. ఎన్ని గంటలకు ముగించాలి? 12 గంటలకు వస్తే ఎన్ని గంటలకు ముగించాలి చెప్పండి? అది మీరు వచ్చేదాన్ని బట్టి రేపు ముగింపు ఉంటుంది. ఇప్పుడు మన చేతిలో లేదు, ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. మీరు త్వరగా వస్తే 10 గంటలకు వస్తే 1 గంటకల్లా అన్నీ అవ్వగొట్టి మీకు భోజనానికి విడిచిపెడతాం. మీరు 12 గంటలకు వచ్చారనుకో 3 గంటలకి విడిచిపెడతాం. ఎందుకంటే అన్న ఫ్లైట్ ఎల్లుండి, అందుకే మేము ఇంత ధైర్యంగా చెప్తున్నా. 2వ తారీఖు వెళ్తారు అన్న, కనుక ఏం గాబరా లేదు, 6 గంటల వరకు అని చెప్తాం. కాబట్టి మీరు వచ్చేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. త్వరగా మీరు మీ పనులన్నీ కూడా ముగించుకొని 10 గంటలకల్లా మందిరంలోనికి రావాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్యలో ఉన్న నాన్నగారు ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. అందరూ నిలబడదామా? వెళ్దాం, నిలబడండి. మీరు మాట్లాడితే మేము అలాగే ఉంటాం, మీరు అలాగే ఉంచుకుంటారు. మన ప్రభువైన యేసుక్రీస్తుకి మనల్ని మరణం మీద జయమునిచ్చి మనల్ని నూతన సంవత్సరం ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు చెల్లిద్దాం, జై కొడదాం. మన ప్రభువైన యేసుక్రీస్తుకి
మరి నూతన సంవత్సరం ప్రవేశపెట్టిన యేసుక్రీస్తుకి, మరణం మీద విజయం ఇచ్చిన దేవునికి. మీరు అసలు చెప్పట్లేదు, వాళ్ళు చెప్తున్నారు చిన్నపిల్లలు. ఇద్దరిపై బాగా వెళ్ళిపోతున్నారు, బాగా గట్టిగా వస్తున్నారు. అలాగే నుంచి దేవుని ఆశీర్వాదం తీసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన దేవా, నీ వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నూతన సంవత్సరంలో మమ్మల్ని సంతోషంతో, ఆనందంతో, నీ యొక్క వాక్యంతో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ దాసు నిలబెట్టుకుని సాతాను మీద విజయమును, రోమతని రక్తం మీద మమ్మల్ని కొనుక్కొని మమ్మల్ని విడుదలగా చేసుకుని మాకు యజమానుడిగా, తండ్రిగా, దేవుడిగా, ప్రభువుగా, రక్షకుడిగా మాతో ఉండి నడిపిస్తున్నందుకు నీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నూతన సంవత్సరంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నిజమే తండ్రి, మరి మాకంటే చిన్నవారు, పెద్దవారు, మా వయసు గలవారు యాక్సిడెంట్లో చనిపోయారు, రోగాలతో చనిపోయారు, యుద్ధాల్లో చనిపోయారు, వేల కొద్ది చనిపోయారు, భూకంపాల ద్వారా చనిపోయారు, వరదల ద్వారా చనిపోయారు. ప్రభావ లారీలే ప్రభావ మా తండ్రి వరదల్లో కొట్టుకుపోయి ఆయా దేశాల్లో. కానీ మమ్మల్ని ఇక్కడ కూర్చున్న మమ్మల్ని అందరూ కూడా ఆరోగ్యంతో, క్షేమంగా, జీవం గల దేవుని యొక్క బిడ్డలుగా నేను ఆరాధించడానికి, నీ వాక్యం నేను గణపరచడానికి, నీ శరీర రక్తమాసంలో పాలు పొందడానికి మాకు ఇచ్చిన కృపాంతను బట్టి నీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసుడు ప్రవర్షం నుండి తీసుకుని వచ్చి తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి మీరు ఎంతగా వాడుకున్నందుకు నీ వందనాలు. ఏమని వస్తున్నారు, మాకు ఎవరో ట్రాన్స్లేషన్ చేస్తారని మేము ఆలోచన పడినప్పుడు తన దాసుడు మీ దాసుడు నేను ఉంటానని మాకు అభయం ఇచ్చి ఎన్నో వారి అవసరం ఉన్నప్పటికీ మా మధ్యకి వచ్చి కుటుంబంతో ట్రాన్స్లేట్ చేసినందుకు నీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అది ఇంగ్లీష్లో మీ దాసుడు ధారాళంగా నీ వాక్యాన్ని అందించినందుకు నీ వందనాలు. వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా తన ద్వారా ప్రభావి ఎవరైతే ప్రభులో బలపడ్డారో, స్థిరపడ్డారో, ప్రభులోకి మా తండ్రి వారు తెలుసుకున్నారు, ఆయా సాక్ష్యాలు అనుభవపూర్వకంగా మాకు తెలియపరిచిన దాన్ని బట్టి నీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మేము కూడా మా అనుభవపూర్వకంగా నీ సేవలో సాగిపోవడానికి మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం దయచేయండి. ప్రభావ ఇప్పుడు నా సేవకులందరూ జ్ఞాపకం చేసుకున్నాం, నీ ఆత్మను నింపండి. నూతన సంవత్సరంలో ప్రభావ నీ మీద ఆధారపడి వారిని చూపించుకొనక క్రీస్తుని చూపించి ప్రభావ జీవించినట్లుగా చేయండి. అనేక ఆత్మల రక్షణ కొరకే ప్రయాసపడడానికి సహాయం దయచేయండి. మీరే బయట పొందండి. ప్రభావ తలాంతుల గురించి ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఒకరికి 1 తలాంతు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు ఇచ్చినప్పుడు వారు ప్రయాసపడితే 5 తీసుకోలేదు, కానీ మళ్ళీ వారికి ఇచ్చి వాళ్ళకి సంతోషపరిచాడు. కనుక ప్రభావ ఎన్ని ఆత్మను రక్షిస్తారో సేవకులు వారిని ఆశ్రయించేవాడిగా పరలోకని ఉన్నతమైన సింహాసనం మీద నీ కుడిపాసన కూర్చుండి పెట్టుకుని దేవుడు ఉన్నందుకు నీ స్తోత్రాలు. ఆ సత్యాన్ని ఎరిగి మాతో సహవాసం కలిగి సేవలో సాగుతున్న సేవకులందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. అందరూ గురితో మా నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో ప్రయాసపడడానికి సహాయం చేయండి. అనేక ఆత్మలు అలాగే మాకు ఇచ్చిన ఈ సంఘాలే కాకుండా అనేకమైన సంఘాలని నిర్మించడానికి, కట్టడానికి మీ దాసులైన వారిని యవనస్తులు కూడా వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మీరే మహిమ పొందండి. అలా సంఘాల్లో ఉన్న పెద్దలు, పరిచారకులను చేతులకు అప్పగిస్తున్నాం, విశ్వాసులని చేతులకు అప్పగిస్తున్నాం. వారందరూ నీ ఆత్మలో నింపి ఉద్యోగం ఇచ్చి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆ సంఘాల వారు అందరూ కూడా జీవించవలసింది. మరి రేపు ఉదయం ప్రభా ఇంటి దగ్గర ఎవరైతే ఉండిపోయారో ఈ రాత్రి రాకుండా వారందరూ వచ్చి తమ వాగ్దానాలు తీసుకున్నట్లు ప్రభావ దేవుని సేవకుల యొక్క పరలోకం నుండి వచ్చిన వర్తమానాన్ని మాకు ఇచ్చిన మోటో కాకిని ధ్యానిస్తుండగా మా ప్రభావాలంతా విని వారు బలపడే కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ దాసుని ఆత్మతో నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం దయచే మీరు మహిమ పొందండి. అది ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం, వృద్ధులు జ్ఞాపకం చేసుకున్నాం, వారందరూ కూడా మరి విమలమ్మను జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఆ బిడ్డ మా తండ్రి మరి దినాన్ని మాతో ఉండకుండా పన్ను మూసింది, నీ రాజ్యాన్ని తీసుకున్నారు. దాన్ని బట్టి నీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా కుటుంబాన్ని మీరు ఆదరించండి, బలపరచండి. ప్రభా ఎంత బలహీనమైనప్పటికీ
నన్ను మందిరానికి తీసుకెళ్ళండి అని అనేది. ఆమె యొక్క ఆసక్తి ఎంతో గొప్పది. కానీ మా తండ్రి ఆ బిడ్డలకి పిలుచుకున్నందుకు నీకు స్తోత్రాలు. వారి కుమారుని, మనవల్ని, మనవరాల్ని, కోడల్ని వాళ్ళందరూ కూడా బలపరచండి, ఆదరించండి. ఆమె లేని లోటు మీరే తీర్చి మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి, మీరు మహిమ పొందండి. కేవలం మా తండ్రి సండే స్కూల్ పిల్లలని చేతులుగా అప్పగిస్తున్నాం. వారిని దీవించి ఆచరించండి. కొంతమంది వారికి వాక్యం వాళ్ళు త్రావడం వారికి నేర్పించము. పెద్దవాడిని దాన్ని తెలుగుకొని శిక్షణ రీతిగా వారు సండే స్కూల్ టీచర్స్ ఎంతో ప్రయాసపడి కష్టపడి వాక్యం వారికి బోధిస్తున్నారు, కథలు వినిపిస్తున్నారు. వారి హృదయాలు ఉంచుకుని రాబోయే దినాల్లో ప్రవక్తలుగా, సేవకులుగా మరి స్వస్థపరిచే వరాలు కలిగి ముందు సాగుకోవడానికి బిడ్డలు సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభావ నీ లేఖనాలను స్పష్టంగా చెప్పాం. మా తండ్రి పసిపిల్లల మీద, వృద్ధుల మీద నా ఆత్మను కుమ్మరించిందని ఆ కుమ్మరించి మీ బిడ్డలు మీరు బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రమలు మా తండ్రి మా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మేమందరం కూడా మీ సన్నిధిలో చేరడానికి కృపను కట్టిస్తారు. గత సంవత్సరంలో మరణం వరకు తీసుకుని వెళ్ళి మరి సజీవ లెక్కలు చేర్చి ఈ దినాన్ని ఈ బిడ్డలతో, సంఘంతో, దాసులతో కలిసి సంతోషించడానికి భాగ్యం పెట్టుకొని వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందని మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వచనాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మీ ఎల్లప్పుడూ నూతన సంవత్సరంలో ఆయన రాకడ వరకు మనందరినీ పరిశుద్ధాత్మ శక్తితో బలంగాను స్థిరముగాను నిలబెట్టుకుని ఆయనే తోడే నడిపించును గాక. ఆమేన్. క్రీస్తు మహారాజుకి, రాజుల రాజు అయిన యేసు క్రీస్తుకి, త్వరలో రాయన మన యేసు ప్రభుకి హల్లెలూయా. అందరికి టీ ఉంది, తీసుకుని వెళ్ళండి. టీ ఉంది, కూర్చోండి, అలా కూర్చోండి. వస్తారు, టీ ఉంది, టీ తీసుకుని వెళ్ళండి.